హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత ఆరోధ్యాయం ఆత్మ సంయమ యోగంలో ధ్యానయోగి ఏ విధంగా ఉంటాడు, ధ్యానయోగి వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందని ఒక ఉపమానం చెప్తున్నారు. ఏమిటంటే, యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతాః యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాయు ప్రసారము లేని చోట ఉన్న దీపము ఎట్లు చలింపకయుండునో అట్టి పోలిక దృష్టాంతముగా పరమేశ్వరుని యొక్క ధ్యానయోగమును అనుష్ఠించున్న యోగి యొక్క నిగ్రహింపబడిన చిత్తమునకు భావింపబడినది. చిత్తము ధ్యానయోగి యొక్క చిత్తాన్ని దానికి ఉపమానం చెప్తున్నారు. గాలి లేని చోట దీపం ఏ విధంగా అయితే నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగా ధ్యానయోగి యొక్క మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలకు కూడాను వణుకు తుణుకులు లేకుండా నిర్మలమైన బుద్ధి, నిర్మలమైన మనసుతో ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే, ఎటువంటి ప్రమాదాలు వచ్చినా సరే, బాహ్య ప్రపంచం నుంచి ఎటువంటి విషయ ఆసక్తి ఉన్నా సరే, ధ్యానయోగి అనగా ఒక చిత్తము నిర్మలమైనటువంటి వాడు, మనస్సు నిర్మలమైన వాడు ధ్యానయోగి నిశ్చలంగా ఉంటాడు. నిస్పృహ, దాని యందు స్పృహ ఉండదు. ఆయన వికారరహితుడు. ఆయనకి వికారం ఉండదు. ఇక చంచల స్వభావం ఉన్నవాడికి ప్రతి విషయాదులందు కూడా వికారం కలిగి వాటిని అనుభవించాలి, పొందాలి అని ఆ విధంగా పొందుతూ బాధలు అనుభవిస్తూ దుఃఖం అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి నిశ్చలమైన మనసు కలిగిన వాడు ధ్యానయోగి ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉంటూ బాహ్య ప్రపంచంలో ఎటువంటి మనకి అవసరాలు వచ్చినా సరే వాటిని పట్టించుకోడు. ఒక దృశ్యం చూసాం, వాటిని పట్టించుకోడు. ఆ తర్వాత ఒక తినుబండారంలు ఏదైనా ఉన్నాయి అటువంటిని కూడా ఆయన ఒక నిశ్చలంగా ఉండి పట్టించుకోడు. ఆ విధంగా ఆయనకి నిస్పృహ, దేని యందు కూడా నిస్పృహ ఉండదు, వికారం ఉండదు, ఇంద్రియాదులు ఎందు వికారం ఉండదు. ఆ విధంగా మనం కూడా ధ్యానం చేస్తూ ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలు లేచి ధ్యానం చేస్తే మా ధ్యానంలో ఉండేటువంటి శక్తి ఎలా ఉంటుందంటే, మనలో ఉండేటువంటి చిత్తము శుద్ధయ్యి, మనశుద్ధయ్యి నిశ్చలంగా గాలి లేని చోట దీపం ఏ విధంగా ఉంటుందో మన మనస్సు కూడా, మనము కూడా ఆ విధంగా మనం నిశ్చలంగా ఉంటాము. కాబట్టి భగవంతుడు ఆ విధంగా చెప్తున్నాడు, ధ్యానం చెయ్యి, నిరంతరం కూడా దైవనామస్మరణ చేయాలని చెప్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.